కాబట్టి మేము ఎప్పుడు కొట్లాడినా పేదల పక్షాన కొట్లాడతాం, మహిళల పక్షాన కొట్లాడతాం. దానికోసమే చూడడానికి వచ్చినా మీరు అందరూ కూడా ఇదే విధంగా బలంగా ఉండండి. మీ పక్కకు మేము ఉంటాం. సరేనా? ఇంకా అందరు ఈ టీజీ పిన్లు ఉన్నాయి. ఇంకా ఎటుపోయిండు పని పోతారా మేడం? పని పోతారు కొంతమంది వచ్చారు. కాజీపేటలోని వైఎస్ఆర్ నగర్ అంటే కాజీపేట నడిబొడ్డులో ఉంటుంది. ఇది దాదాపుగా సీలింగ్ ల్యాండ్. ఇది 50 సంవత్సరాలుగా ఇది గవర్నమెంట్ ప్లేస్గా ఇక్కడ పేదవాళ్ళు, నిరుపేద వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని చాలా సంవత్సరాలుగా ఇక్కడ బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడు వినబడే మాట, ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది ఇక్కడ వైఎస్ఆర్ నగర్ నుంచి వచ్చి చెప్పిన మాట ఏంటి అంటే, ఇక్కడ దీనికి సంబంధించి మా కాజీపేటలో ఇక్కడ ఇళ్ళని కాల్ చేసి ఎక్కడికో పంపుతున్నారమ్మా, మేము ఇక్కడనే బతుకుతున్నాము, మాకు ఇక్కడ ఇల్లు కావాలి అన్నారు. ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడున్న ఎమ్మెల్యేను నాయని రాజేందర్ రెడ్డిని, ఎందుకంటే ఇక్కడ గెలిపించిన ప్రజలు ఈ కాజీపేటలో బాగు చేయాలని మిమ్మల్ని గెలిపించింది. కానీ ఇక్కడున్న నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని ఒక్కటే అడుగుతున్నా, ఈ ఎప్పుడు కూడా ఈ కాజీపేట వెనుకబడిన ప్రాంతంగానే ఉంటుంది. అంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీ 3 టర్ముల అధికారంలో ఉంది. కానీ ఏ ఒక్కటి కూడా ఈ కాజీపేటలో అభివృద్ధి జరగలేదు, వెనుకబడిన ప్రాంతంగా. ఈ టీఆర్ఎస్ కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే, అది కూడా వెనుకబడిన ప్రాంతంగానే నెట్టింది తప్పితే ఇక్కడ బాగుపడుతుందే లేదు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ అభివృద్ధి చేసేది విడిచిపెట్టి వీళ్ళని ఖాళీ చేసి సాటుకు సర్దుబాట్లు చేసి చీకటి ఒప్పందాలు చేసుకొని ఇవన్నీ ఏంది, ఇవి జరిగేది ఏంది? దానికి నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడాలి. దాని విషయంలో ఇది లేదు. దీని సంబంధం దీని విషయంలో ఒకవేళ కనుక ఇక్కడ వీళ్ళకి ఎక్కడన్నా ఇండ్లు ఇచ్చినట్టయితే దానికి కూడా మేము ఏమనేది లేదు. ఈ గవర్నమెంట్ జాగాను ఏదైతే ఉందో దీన్ని ఒప్పందాలు కుదుర్చుకొని చీకటి రహస్యాలు చేసుకొని దీన్ని చేస్తే మాత్రం ఇక్కడున్న స్థానికులు కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఊరుకోదు. ఎందుకంటే ఈ కాజీపేట వెనుకబడ్డదాన్ని అభివృద్ధి చేయాలంటే మీరు చూస్తున్న ఉదాహరణకు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఏసీపీ ఆఫీస్ ఎక్కడుంది? కేయు దగ్గర ఏసీపీ ఆఫీసు. ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ ఎక్కడుంది? మున్సిపాలిటీ ఆఫీసులు ఉంది. కనీసం ఎంఆర్ఓ దగ్గరికి పోయి 4 మాటలు మాట్లాడదామంటే అక్కడ ఉండడానికి లేదు. ఇలా ఇక్కడ దీనికి కాజీపేటకు సంబంధించి ఒక కనీసము జూనియర్ కాలేజ్ లేదు, ఒక హాస్పిటల్ లేదు. అదేవిధంగా ఐటీఐ ఉంది. ఐటీఐ ఇక్కడ చదువుకుని ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇప్పుడు రాబోయే ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ ఉందో ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే అక్కడ పని చేయడానికి ఉంటుంది. అక్కడ స్కిల్ డెవలప్మెంట్లు ఏవైతే ఉన్నాయో చేయడానికి అవకాశం. ఇక్కడ ఉన్న ఐటీఐని తీసుకుపోయి ములుగు రోడ్లో పెడతారు, తహసీల్దార్ ఆఫీసుని తీసుకుపోయి కేయూ దగ్గర పెడతారు, ఇలా ఏసీపీ ఆఫీసు అక్కడ పెడతారు. ఇలా నాయని రాజేందర్ రెడ్డి గారిని అడుగుతున్న ఎంఆర్ఓ ఆఫీసులు టూరిస్ట్ దాని లెక్క ఇక్కడ తీసుకుపోతే ఇక్కడ మునుగుతాయి, ఇంకో దగ్గర మునుగుతాయి. ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది లేదు. ఇప్పటికీ ఇన్ని రోజులు అవుతుంది తెలంగాణ వచ్చినప్పటికి కూడా ఇప్పటికి టీఆర్ఎస్ పార్టీ అట్లా చేసిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే అవలంబిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్లేస్ కనుక దీనిలో ఇక్కడున్న పేదలకు ఇల్లు కట్టియాలి, ఉన్న దానిలో కొంత భాగాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అది కాకుండా ఈ ప్లేస్ను మాత్రం ఏదైతే ఉందో హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ కట్టాలి, జూనియర్ కాలేజ్ చేయడానికి ఇక్కడ ఉండాలి. అదేవిధంగా ఏసీపీ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్. ఎందుకంటే ఈ కాజీపేటలో ఎప్పుడు చూసినా ఇక్కడ ఏది కూడా కరెక్ట్గా లేదు. ఈ ఉన్న ఒక్క ప్లేసు ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో కాజీపేటలో ఇంత పెద్ద ప్లేస్ ఉన్నది ఇది ఒక్కటే. అయినా ఇది సీలింగ్ ఉన్న ల్యాండ్ని వెనక ఒప్పందాలు చేసుకొని దీన్ని మాట్లాడుకొని చేసినట్టయితే తప్పకుండా ఇక్కడ ప్రజల సహకారంతో వాళ్ళ ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ దీని విషయంలో ఊరుకోదు. ఈ కాజీపేట అభివృద్ధి జరిగే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం అడగదలుచుకున్నా, అప్పుడప్పుడు ఎలక్షన్ల ముందు వచ్చి రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడతారు కదా పెద్దలు, మరి ఈ పెద్దలు ఎక్కడ పోయినరు? మరి పెద్దలు రౌండ్ టేబుల్ ఎక్కడ? అదే ఇక్కడ ఉన్న వాళ్ళని పెడతా. ఈ కాజీపేట అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. వీళ్ళ సహకారంతో కూడా మేము దీని విషయంలో ముందుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను.